అందరికీ నమస్తే అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. మిత్రమా, నువ్వేంటో ఒకరికి తెలియాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. జాగ్రత్తగా గమనించు. ఒకే ఒక మంచి మాట చాలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయడానికి. ప్రతి విజయానికి వెనుక ఒక గొప్ప ఆలోచన అనేది ఉంటుంది కదా. మీ ఆలోచనను అనుకూలంగా మార్చే మీ లక్ష్యాలకు దారితీసే అద్భుతమైన విషయాలు ఎన్నో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట మన జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా పెద్దలు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీకు దాన్ని చూసే మనసు ఉండాలి, అభినందించే హృదయం ఉండాలి. డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉంటాయి. ఈ ప్రపంచంలో మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది కదా. అలాగే తల్లి రుణం కూడా జీవితాంతం మరువలేనిది. తండ్రి పడ్డ కష్టం పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందిందని ఒకే ఒక్క విషయం, మరణం. నిజమే కదా. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. అర్థమైందనుకుంటాను. ఏదైనా సరే నువ్వు సాధించాలి అంటే ముందు మనలో నేర్చుకునే ఆసక్తి అనేది ఉండాలి. బాధ్యతలు ఎప్పుడు కూడా బరువుగానే ఉంటాయి, కానీ సమర్థులు మాత్రం వాటిని సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించగలరు. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు, కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం అనేది రెండూ కూడా డేంజరే మిత్రమా. బరువులు మోసేవాడికంటే కూడా బాధ్యతలు తెలిసేవాడే గొప్పవాడు అంటాను. డబ్బు ఉన్నవాడికంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. ప్రతి అనుభవం మనకి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. కాస్త ఓపిక పట్టి చూడు, అన్నీ తెలుస్తాయి. డబ్బుతో చేసేది మాత్రం సాయం కాదు, మనసు ఉండాలే. కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సాయం చేయవచ్చు. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలే కానీ లోకు చేసి చూడకూడదు. ఈ సమాజంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. మంచి ఆలోచనలు నీ ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు కొత్త రాగాన్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. నీ జీవితంలో ఎక్కవచ్చిన మెట్లన్నీ, నడిచి వచ్చిన దారిని ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. అలా మరిచావు అంటే నీ ఆనవాళ్ళు నీ చేతితో తుడిచినట్లవుతుంది. అర్థమైంది కదా. నీటిలో పడవ ఉండాలి, కానీ పడవలో నీరు ఉండకూడదు. అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాల్లోనే జీవితం అనేది అస్సలు గడిచిపోకూడదు కదా. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కారు. లోతుగా చదివి అర్థం చేసుకొని తీరాల్సిందే. సుఖదుఖాలు అనేవి రెండు కూడా మన జీవితంలో ఒక భాగమే. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. అర్థమైంది కదా మిత్రమా. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. గుర్తుపెట్టుకో, సులువుగా దొరికేది ఏదైనా సరే విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సాధించుకున్న దానికే విలువ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా, బాధ్యత అయినా, డబ్బైనా సరే. నిజమైన బంధంలో నమ్మకం ఒక మూల స్తంభం లాంటిది. అది కదిలితే ఆ బంధం అనేది అస్సలు నిలబడదు. గుర్తుపెట్టుకొని 10 మంది కూర్చొని ఒకరి గురించి చేరువుగా మాట్లాడటం కంటే ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎన్నో రెట్లు మేలు కదా. నిజమేనా. ఒక వ్యక్తికి పొరుగు ఉన్నా పర్వాలేదు కానీ, పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన ఉండకూడదు. కలుపుకోలుగా ఉండకపోయినా పర్లేదు కానీ కల్తీ మనస్తత్వం ఉండకూడదు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్లుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడ యొక్క పునాది రహస్యం. అర్థం చేసుకునే తోడు ఉంటే అరణ్యంలో కూడా ఆనందంగా ఉండొచ్చని నిరూపించిన జంట ఆ సీతారాముల జంట. సమస్యలను చిరునవ్వుతో ఎదిరించి వాళ్ళే కదా లక్ష్యాన్ని చేరుకోగలరు. నువ్వు సంపాదిస్తున్నప్పుడు పలు రకాలుగా వాళ్ళు నీకు పరిచయం అవుతారు. అదే 10 రూపాయలు అప్పడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వాళ్ళలా దూరం అవుతారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎవరినైనా సరే 10 మందిలో మెచ్చుకో, అవసరమైతే ఏకాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మందలించు. 10 మందిలో ఎవరిని తక్కువ చేసి అస్సలు మాట్లాడకు.
ప్రశ్నించి ద్వేషించినట్లు కాదు, విమర్శించి దూషించినట్లు కాదు. ప్రశ్నలు విమర్శలు ఉన్నప్పుడే కదా కొత్త విషయాలు నువ్వు నేర్చుకోగలవు. ఎంతమంది ఇంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బు మాత్రమే. ఎంత విచిత్రమో చూడండి. ఏ బంధమైనా అనుబంధం, నమ్మకం, గౌరవం, ప్రేమ వీటి మీదే ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి తక్కువైనా అక్కడ ఆ బంధం అస్సలు నిలబడలేదు. నిజమే కదా. భార్య లోపాలని ఎప్పుడు కూడా ఇతరుల ముందు వెక్కిరించకూడదు. అలానే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకండి. గర్వం ఒక్కటి చాలు జీవితంలో సర్వస్వం కోల్పోవడానికి. ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సరే నువ్వు గెలిచి చూపించడానికి. మనిషి జీవితం అనేది ఓ ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే జీవితం అంత కొత్తగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత, అవసరమైనంత మాత్రమే మాట్లాడటమే గొప్ప విషయం. అంటే నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మిత్రమా. నువ్వు నమ్మే దైవమే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వస్తారు. అసలు ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వాళ్ళకి తప్పు చేస్తున్నావని అనడం చాలా పెద్ద తప్పు అయిపోతుంది. ఇది నిజమే. కాలం ఉన్నప్పుడే కలిసి ఉండాలి. కాలం దాటిపోయాక ఎంత కలవరించినా సరే ఎవ్వరూ తిరిగి రారు. ఎంత కోరుకున్నా అసలు కలిసి ఉండలేరు. అర్థమైంది కదా. మీరు తల వంచితే ఈ లోకం మీ తల మీద కాలు పెడుతుంది. అదే మీరు తల ఎత్తితే ఈ లోకం మీ ముందు తల వంచుతుంది. భయాన్ని జయిస్తే విజయం నీ సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకో. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటావని అనుకోకు. రేపు నీ కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపు నీ స్థానమే ఇప్పుడున్న నీ తల్లిదండ్రుల స్థానమని నువ్వు అస్సలు మర్చిపోవద్దు. తోటి వారిని కించపరచమని తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు మనకు మంచి జరుగుతుంది అనుకోవడమే బుద్ధిమంతుల లక్షణం. అర్థమైంది కదా. ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగేది చూస్తూ మనమే అన్నీ నేర్చుకోవాలి. నిజమైన ప్రేమలో కోపాలు తాపాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు. వినాలని అనుకున్నప్పుడు చెప్పే మనిషి ఉండరు. ఈ విషయం నీకు ఏ రోజు కూడా అర్థం కాదు. అర్థమయ్యేలోపు సగం జీవితమే గడిచిపోతుంది. ఒక్కసారి డబ్బులు ఇచ్చి చూడు. తీసుకున్న వాళ్ళు నిన్ను పూలతో పూజిస్తారు. అలానే డబ్బు ఇచ్చిన డబ్బు అడిగి చూడు, నీ పైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ. ఇదే కదా మనుషుల మనస్తత్వం తీరు. మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాం. ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాం. ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. జాగ్రత్త. మనిషి అనేవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు. అదే మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు. ఇప్పుడు చేజారిన ఈ క్షణాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. నిజమే కదా మిత్రమా. లేనిదాన్ని ఆశించి ఉన్నవాటిని అసలు పాడు చేసుకోవద్దు. నువ్వు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు నువ్వు ఆశించిన వాటిలో ఒకటి అని ఎప్పటికీ మర్చిపోవద్దు. బంధాలను నాశనం చేయడానికి గొప్ప కారణాలు ఏమీ అవసరం లేదు. చిన్న చిన్న అజాగ్రత్తలు కూడా ఎంతో పెద్ద దూరాన్ని కలిగించవు అని గుర్తుంచుకో. అందరూ నువ్వు ఉండాలనుకోవడం అమాయకత్వం. అందరూ నీలానే ఉండాలనుకోవడం నీ మూర్ఖత్వం. జాగ్రత్త. నువ్వు ప్రశాంతంగా బతకాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు. పనికిరానివి అస్సలు పట్టించుకోకు. ఒక ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా కొంతకాలమే ఉంటుంది. కానీ ఒక మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేస్తే మాత్రం జీవితాంతం శిక్ష అనేది అనుభవించాల్సిందే. కాస్త ఆచిచూసి ఆలోచించి అప్పుడు వివాహం చేయండి. గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండటంలో ఉండే ఆనందం గొప్ప సంపదలతో వచ్చే ఆనందానికి సమానం. సానుకూలమైన ఆలోచనలతో ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ కూడా నీడలా వెంటే ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఆలోచించండి. మనం ఆలస్యంగా పరిగెడుతూ జీవితంలో అన్నీ త్వరగా జరగాలని అస్సలు ఆశపడకూడదు. గుర్తుపెట్టుకో. అన్నదానం అనేది ఆకలిని తీర్చగలిగేది.
అక్షరదానం అనేది అజ్ఞానాన్ని తొలగిస్తుంది. నువ్వు ఎంత సంపాదించుకున్నా అది శాశ్వతంగా ఉండదు. కాబట్టి గెలిచినా ఓడినా మిమ్మల్ని విడిచి వెళ్ళని ఒక్క బంధాన్ని సంపాదించుకోండి చాలు. నీది కాదు అనుకున్నది నువ్వు ఎంత కావాలి అనుకున్నా నీకు దక్కదు. నీదైనది ఎంత వద్దనుకున్నా నిన్ను అస్సలు విడిచి వెళ్ళదు. అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. జీవితంలో నువ్వు ఎంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్తు ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టదు మిత్రమా. రెండు వైపులా తప్పు ఉంటేనే కదా గొడవ ఆగకుండా కొనసాగుతూ ఉంటుంది. ప్రతి బంధంలో కూడా కొన్ని పొరపాట్లు సహజం, కానీ క్షమించగలిగే హృదయం ఉంటేనే బంధం అనేది చిరస్థాయిగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీరు మీ అలవాట్లను మార్చుకోవచ్చు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. గుర్తుపెట్టుకో, చేయని తప్పుకు ఈ సమాజం నిన్ను నిందిస్తుంది, నిలదీస్తుంది. దానికి భయపడి వెనుతిరిగావో ఎదురు తిరిగావో అంతా నీ చేతుల్లోనే ఉంటుంది. పుట్టుకతో పిల్లల్లో ఎలాంటి గుణాలు కానీ దోషాలు కానీ ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలు పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. జాగ్రత్త. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలు బయటికి చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. కాబట్టి వాళ్ళ కోపం అనేది క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ ప్రేమ మాత్రం జీవితాంతం ఉంటుంది అని గుర్తుంచుకో. ఎవరైనా సరే మీ గురించి కావాలని కల్పించే మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ము లాంటివి. దాన్ని దులుపుకోపోవాలే కానీ నుదుటిని రాసుకుంటామా చెప్పండి. ఒక స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారంగా చేస్తుంది. పట్టినట్లుగా ఉంది అంటే బంగారాన్ని కూడా అమాంతం మట్టిగా మార్చేస్తుంది. జాగ్రత్త. ఈ సమాజంలో మనసున్న మనుషులకు పక్కన పెట్టి మనసు లేని డబ్బుతో కాలం గడుపుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నాం కదా. నిజమే. అవును మిత్రమా. కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. ఇది అక్షర సత్యం. తన కాలుతో కూడా ఇతరులను వెలుగునిస్తుంది దీపం. అలాగే కొంతమంది మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ ఇతరుల సంతోషాలని పంచుతారు. ఎంతటి సున్నితమైన దారమైన తనంతటి తాను తెగిపోదు కదా, ఏదో ఒకవైపు లాగనిదే తెగిపోదు. అలానే ఎంత గొప్ప రిలేషన్ అయినా, ఎంత మంచి బంధమైనా తనంతట తాను విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. నిజమే, ఏదైనా జరగడానికి ముందే మంచి జరుగుతుంది అనుకో. జరగకపోయిన తర్వాత నీ మంచికే అని జరిగింది అనుకోవాలి. కాలానికి అన్నీ తెలుసు, ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు అని. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి. ఒక స్త్రీ ఒక కసాయి భర్తతో అయినా సరే బతుకుతుందేమో, కానీ అనుమానించే వాళ్ళతో బతకడం చాలా కష్టం. అంటే ఆ బంధం అనేది దినదిన గండంగా 100 ఏళ్ళు ఆయుష్గా మారుతుంది. మీరేంటి అన్నది ఒకరికి తెలియాలి అంటే సాయం చేసి చూడండి. ఒకరేంటి అన్నది నీకు తెలియాలి అంటే ఒకసారి సాయం అడిగి చూడడం తెలుస్తుంది. నువ్వు ఎవరి మీద కూడా అతిగా ఆశలు పెంచుకోకండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మారుతుంటాయి, ఆలోచనలు మారుతుంటాయి, అలవాట్లు కూడా మారుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం ఒకరికి అందంగానే కనిపిస్తుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. ఎంత విచిత్రమో చూడండి. మాట్లాడాలి అని అనుకునే వాళ్ళకి టైం ఖచ్చితంగా దొరుకుతుంది, కానీ వద్దు అనుకునే వాళ్ళకి సాకులు దొరుకుతూ ఉంటాయి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే తినేస్తుందట. అలాగే డబ్బుతో వచ్చే గర్వం తలకెక్కినప్పుడు మనిషి తన వాళ్ళను తానే దూరం చేస్తుంది. ఒకరిపై మన ప్రేమను చూపించడానికి గొప్ప పనులు ఏం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు చిన్న సహాయాలు కూడా మన బంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. రాముడు అంత వాడికే హనుమంతుడి అవసరం వచ్చింది. మనుషులు మనమెంత? నాకు ఎవరి అవసరం లేదు అని అస్సలు విర్రవేగకూడదు. కాలం చాలా శక్తివంతమైనది మిత్రమా. రూపాలే కాదు, చేతిలో రేఖలు కూడా మార్చగలదు అని గుర్తుంచుకో. నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు.
ఒకరిపై మన ప్రేమను చూపడానికి గొప్ప మనుషులు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉండండి. ఒకరి మీద ఎప్పుడు కూడా అసలు ఆధారపడకండి. ఇలా ఆధారపడటం వల్ల మీ జీవితం అనేది నాశనం అయిపోతుంది అని గుర్తుంచుకోండి. విన్నారు కదండి. ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.